ఎన్నో రకాల భారీ పరిశ్రమల దగ్గర నుంచి మధ్యతరహా పరిశ్రమలని కూడా విశాఖపట్నం అలాగే ఇతర ప్రాంతాలకు కూడా రాబోతా ఉన్నాయి. ఇవన్నీ ఓ పక్క జరుగుతుంటే వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులకి పశ్చాత్తాపడి వాళ్ళు చంపలేసుకోకుండా ఇంకా దీన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడటం వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఒక నిదర్శనం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే విజయసాయిరెడ్డి గారి రాజీనామా మరి వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు స్ట్రాటజీ అనుకుంటారో లేకపోతే ఇంకోటి అనుకుంటారో బయట రకరకాల దీని మీద రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఏదో ఆ ఈడీ కేసులు లేకపోతే మిగతా వాటిలో తప్పుకోవడానికి ఈ విధంగా డ్రామా ఆడుతున్నారు కొంతమంది అంటా ఉన్నారు, కొంతమంది లేదు వేరే పొలిటికల్ పార్టీతో చేస్తారని చెప్పి ఒకటి అనుకుంటున్నారు. బట్ ఏది ఏమైనా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క తాజా పరిస్థితికి విజయసాయిరెడ్డి రాజీనామా ఒక ఉదాహరణ. నేను గతంలో ఏదైతే చెప్పానో అది మునుగుతున్న పడవ కాదు మునిగిపోయిన పడవని దానికి ఇది మరో ఉదాహరణ. ఈరోజు సాయిరెడ్డిది, రేపు అయోధ్య రామరెడ్డి గారిది, ఆ ఎల్లుండి ఇంకొకరిది, ఇట్లా ఎవరైతే ఈ పార్టీలో ఉన్న ఒకరిద్దరు బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలోనే పార్టీకి బై బై చెప్పే పరిస్థితి వస్తుంది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏకాగ్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది. మరి 151 స్థానాలతోటి ఒక బలమైన పార్టీగా 22 ఎంపీలతోటి మరి ఎలిగిన పార్టీ ఈరోజు ఇలాంటి స్థితికి వచ్చిందంటే దానికి కర్త కర్మ క్రియ సర్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క వైఖరి, ఆయన యొక్క ఆలోచన కారణం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే విజయసాయిరెడ్డి రాజీనామా మరి ఆ రాజ్యసభ చైర్మన్ గారికి కూడా ఇచ్చారని చెప్పి ఇప్పుడే మనం వార్తలు చూస్తూ ఉన్నాం. రాజీనామా యాక్సెప్ట్ చేయొచ్చు, ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళొచ్చు. కానీ ఆయన పరిపాలన సమయంలో ఇక్కడ ఏదైతే ఉన్న ఇన్ఛార్జి ఉన్న కాలంలో ఆయన చేసిన పనులు ప్రజలెవరూ మర్చిపోవాలి. ఇంకా అవన్నీ ఒక పీడకలగా ఒక చేదు జ్ఞాపకం అందరూ గుర్తుంటా ఉంటాయి. మరి ఒక పక్క ఇప్పుడు కూడా మీ అందరూ కూడా తెలుసు దసపల్లా భూములు లాంటి ఇష్యూ ఉంది. దాంట్లో నేరుగా వాళ్ళ అల్లుడు గారికి సంబంధించిన కంపెనీ ఇన్వాల్వ్ అయింది. అట్లాగే మొన్న కాకినాడ పోర్టు దాంట్లో కూడా డైరెక్ట్గా ఎవరైతే పోర్టు యజమాని ఉన్నారో ఆయన కంప్లైంట్ చేసి మా పలాని విజయసాయిరెడ్డి గారో లేకపోతే సుబ్బారెడ్డి గారో లేకపోతే వీళ్ళకో అరవింద్ వాళ్ళకి ఇప్పించారని చెప్పి బలవంతంగా బెదిరించి లాక్కున్నారని ఆయన స్వయంగా పోలీస్ కంప్లైంట్ సిఐడికి, ఈడీకి, ఏసీబీకి ఇస్తే ఈరోజు తిరిగి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి వస్తూ ఉన్నాం. మన ఇప్పుడు ఏదైతే బీచ్ రోడ్లో ఉన్న రాడిసన్ హోటల్ మరి మనకు తెలుసు ఉమేష్ గారని ఆయన నిర్మాణం చేసుకొని పూర్తిగా వస్తున్న సమయంలో ఆ రోజు ఆయన ఒత్తిడి తెచ్చిపెడితే మెగా కృష్ణారెడ్డి గారికి 50% ఆయన అందులో మళ్ళీ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొండపైన ఉన్న బే పార్కు, అలాగే రేడియంట్ టవర్స్, ఏదైతే సురేష్ మూవీస్ బిల్డింగ్, అలాగే ఎన్సీసీ భూములు, ఇట్లాగా ఏదన్నా చెప్పు జస్ట్ యూ నేమ్ ఇట్, దాంట్లో అన్నింటిలో కూడా ఆ నాయకుల యొక్క హస్తం వాళ్ళ యొక్క ఇది ఇన్వాల్వ్మెంట్ మనం చూసాం. ఇలాంటివన్నీ ఉంటే ఈరోజు సింపుల్గా రాజీనామా చేస్తే దానివల్ల అన్నీ రిలీవ్ అయిపోయి ఆయన ఏదో సచ్యులుగా బయటకు వస్తారని అనుకోవడానికి ఏమాత్రం కూడా లేదు. చేసిన దానికి తప్పకుండా అది చట్టపరంగా చట్టబద్ధంగా లేకపోతే దీని ప్రకారం ఏమైతే జరుగుతుందో అవన్నీ కూడా ఆయన తప్పించుకోలేడు. టెంపరీగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆ పదవికి రాజీనామా చేయొచ్చు. బట్ ఆయన హయాంలో ఏమైతే జరిగినాయో ఆ తప్పులన్నిటికి కూడా ఆయన ఖచ్చితంగా దానికి బాధ్యులు అవుతారు. దానికి తగిన ఇది కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులకి ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు ఎలాగా డెవలప్మెంట్ చేయలేరు, మీకు ఎలాగా ఒక విజన్ లేదు, మీకు ఎలాగా ఈ పరిపాలన మీద ఇంట్రెస్ట్ ఉండదు. కనీసం ఈరోజు ఈ గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పరిపాలన పరంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి మీరు మద్దతు పోయినా కనీసం విమర్శలు చేయకుండా నోరు మూసుకొని కూర్చుంటే కనీసం గౌరవప్రదంగా ఉంటుంది తప్ప మరి దావాస్ 80 కోట్లు ఖర్చు అయ్యాయి, దారి ఖర్చులు రాలేదు, లేకపోతే ఈ డెవలప్మెంట్ ఒక్కటి లేదు, ఏదో అనవసరమైన రాజకీయాలన్నిటి కూడా చూపించి దీన్ని డైవర్ట్ చేయడం ఏమాత్రం కూడా తగదని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి. ఎందుకంటే ఇంకా మిగిలిన ఒకరిద్దరు వాళ్ళు కూడా పోకుండా కనీసం చేత కాపాడుకోండి. అంతే తప్ప ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లేకపోతే జరుగుతున్న ప్రోగ్రెస్ దీన్ని విమర్శిస్తూ మీ కాలు వెళ్ళవచ్చుకుంటే అది మీకే మరింత నష్టం అని చెప్పిన కూడా మరొకసారి తెలియజేస్తాం.